కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ? తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్లో కిడ్నీ దందా జరుగుతున్నది. అంటే కిడ్నీలు అమ్ముకుంటున్నారు. బాధితులని ఎవరైతే ఒంటరి మహిళలు కానీ లేకపోతే డబ్బులు అవసరం ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక్క కిడ్నీ ఉన్నా బతుకుతారు కదా, ఇంకొక కిడ్నీ వాళ్ళ ద్వారా తీసుకొని వాళ్ళ డబ్బులకు ఆశ చూపి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని వాడు నందన ఏదో దొరికింది కదా, వాడు దగ్గర ఒక్కొక్క కిడ్నీ మీద 25 లక్షలు 50 లక్షలు వసూలు చేస్తున్నట. ఈ ముఠా లెక్క తీస్తే రష్యా ఉక్రెయిన్ వైద్యులకి దందాతో లింకులు ఉన్నాయట. చూసుకోరు ఎట్లుందో. కిడ్నీ రాకెట్ మూలాల మీద దృష్టి, వైద్యుల కోసం 10 బృందాలు గాలింపు, ఎవరోడైతే ఆ దొంగలు ఉన్నారో మొత్తం పారిపోయారు. కిడ్నీ మార్పిడికి 50 లక్షల ఒప్పందం వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్. పోలీసుల అదుపులో 8 మంది. ఏమీ చెప్పలేకపోతున్న దాతలు, నోరు మెదపని మూత్రపిండాల స్వీకర్తలు అంటే తీసుకున్న వాళ్ళు, కిడ్నీ పోయి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు. కర్ణాటకలోని ఒక బేకరీ అడ్డాగా ఒప్పందం జరిగిందట. తెరపైకి మహిళా ఏజెంట్ వ్యవహారం, కిడ్నీ ఇచ్చిన వారికి అందని డబ్బులు. మరింత లోతుగా కమిటీ విచారణ, దాతల సహాయకుల వాంగ్మూలాల సేకరణ, నిందితుల ఫోన్ల విశ్లేషణకు సన్నాహాలు. అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మూత్రపిండాల మార్పిడికి శస్త్రచికిత్సలు జరిగింది ఎక్కడ? దాతల నుంచి కిడ్నీలు తీసుకున్న చోటే కిడ్నీ కావాల్సిన వాళ్ళకి ఆపరేషన్లు చేసి అమర్చారా? మరో ఆసుపత్రిలో సర్జరీలు చేసి రోగుల తదనంతర చికిత్సలకు అలకనంద ఆసుపత్రికి తరలించారా అన్న ప్రశ్నలకి సమాధానం రావాలన్నట. మేమేమంటున్నామంటే వెరీ క్లియర్గా నాట్ ఓన్లీ అలకనంద, ఇంకోనంద, యశోద దగ్గర నుంచి కామినేని దగ్గర నుంచి ఈ మొత్తం కిడ్నీ రాకెట్ మీద ఎంక్వైరీ జరగాల. నేను ఎవ్రీడే చెప్తున్నా, ఒక పేషెంట్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే అంటే చావు బతుకుల్లో ఉంటే, ఆయన బ్రెయిన్ డెడ్ అవ్వడమో ఇంకేదైనా జరిగితే అంబులెన్స్ డ్రైవర్ నుండి లోకల్ డాక్టర్ వరకు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేదాకా గవర్నమెంట్ హాస్పిటల్ పోవాల్సిన బాడీ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నది. ఎట్లా వస్తున్నది? అందరూ ఇది పెద్ద చైన్. ఇది ఏం చేస్తారు? ఆ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొస్తారు, దారిలోనే మాట్లాడతారు. పక్కన కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి నచ్చజెప్తారు. ఒక టీము ఏం చెప్తుంది? ఇగో ఎట్లా చచ్చిపోతున్నాడు, మీకు 3 లక్షలు 4 లక్షలు ఇప్పిస్తాం, ఆర్గాన్స్ అన్నీ ఇచ్చేయండి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకంటే వాళ్ళకి ఒప్పిస్తారు. పేదలు ఉంటారు పాపం. ఆలోపే ఒప్పించి హాస్పిటల్ తీసుకుపోయి అవన్నీ లాగేసి వాళ్ళకు 3 లక్షలు 4 లక్షలు చేతులు పెట్టి డొనేట్ చేస్తున్నారని వాళ్ళ చేత సంతకాలు తీసుకొని పంపించేస్తారు. 2-3 లక్షలకే పోయినాయి. ఎక్కడ పోతాయి? జీవన్ ధాన్ కింద ఒక వెసులుబాటు ఏదో ఉన్నది. నేను లాస్ట్ టైం కూడా చదివిన. ఏంది జీవన్ ధాన్ అంటే? ఏంది? ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా పేదలు ఎట్లా మరి కిడ్నీ ఎట్లా దొరకాలా? ఒకవేళ కావాలంటే జీవన్ ధాన్ అన్న దాని కింద అప్లై చేసుకోవాలి. మనం సీరియల్ ప్రకారంగా మనకు వచ్చినప్పుడు మనకు ఆ కిడ్నీ కానీ ఇంకేదైనా ఆర్గాన్ కానీ మనకు దొరుకుతుంది కదా. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కొన్ని హాస్పిటల్స్కి ఎట్లుంటుంది అంటే, ఏ హాస్పిటల్లో చనిపోతే ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి ఇచ్చుకోవడానికి ఒక వెసులుబాటు ఏదో ఉన్నది. దాన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా వాడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంబులెన్స్లు చనిపోయిన దగ్గర నుంచి లాస్ట్ టైం ఒక పెద్ద వార్త వచ్చింది దీని మీద. ఈ రాకెట్ని ఛేదించాల. ఓన్లీ అలకనంద కాదు, ఇట్లాంటి హాస్పిటల్ బొచ్చడు ఉన్నాయి. ఇది పెద్ద మాఫియా తెలంగాణలో, మెడికల్ మాఫియా. మామూలు దందా కాదు ఇది. లక్షల కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల దందా ఇది. పాపం ఏముందండి, ఇప్పుడు నిరుపేదలు వాళ్ళు కష్టపడితేనే 3 పూటలు కూడా తినలేనటువంటి కుటుంబాలు, కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడి అరే ఒక్క కిడ్నీ ఉన్నా బతుకుతోరబాయి అంటే వాడు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు, తీసుకుంటున్నారు. అట్లా దీని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. ఏం చేస్తారు వీళ్ళు? ఇగో ప్రస్తుతం పట్టుబడ్డ నిందితులు, దాతలు స్వీకర్తల విషయంలో ఒప్పందాలన్నీ కర్ణాటకలోని ఒక బేకరీలో జరిగినాయట. ఈ కేసులో స్వీకర్తలుగా ఉన్న నర్సు, లాయర్కు కర్ణాటకలోని ఒక బేకరీ నిర్వాహకుడి ద్వారా ఏజెంట్లతో పరిచయం ఏర్పడినట్టు కమిటీ గుర్తించింది. ఇక తమిళనాడుకు చెందిన దాతల తరపున ఒక లేడీ ఏజెంట్ అంతా నడిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒంటరి మహిళలే టార్గెట్గా లేడీ ఏజెంట్ ఆ బాధితులను ముగ్గులోకి దించినట్టు సమాచారం. ఆమె ఈ నెల 16వ తేదీన హైదరాబాద్కు తీసుకొచ్చిన 2 బాధిత మహిళలకు తర్వాతి రోజు సర్జరీ చేసి కిడ్నీలు తీసుకున్నారట. ఆ ఇద్దరికి చెరో 4 లక్షలు అందాల్సి ఉంటే కేసు కావడంతో ఇప్పుడు ఆ లేడీ ఏజెంట్ పరారీలో ఉందట.
ఆ ఇద్దరు మహిళల సహాయకులను పోలీసులు విచారిస్తున్నారు. వారు పోలీసుల అదుపులో ఉండడంతో కమిటీ వారిని ప్రశ్నించలేకపోయిందని సమాచారం. ఇంకో ప్రధాన సూత్రధారి డాక్టర్ సుమంత్ వీడు పారిపోయింది లేడు. రష్యా ఉక్రెయిన్ వైద్యులట. అలకనంద కిడ్నీ రాకెట్ రష్యా ఉక్రెయిన్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమంత్ రష్యాలో ఎంబీబీఎస్ చేసిండట. అక్కడి యూరాలజిస్టులతో తనకున్న సంబంధాలతో వారిని ఇక్కడికి పిలిపించి మూత్రపిండాల మార్పిడి సర్జరీలు చేయిస్తున్నాయట. అలకనంద వెబ్సైట్లో డాక్టర్ సుమంత్తో పాటు 3 విదేశీ వైద్యులను హెడ్ ఆఫ్ అలకనంద ఆసుపత్రిగా పేర్కొన్నారు. ఆ 3 విదేశీ వైద్యులు నిజంగానే ఆసుపత్రిలో భాగస్వాములా లేక సుమంత్ వారి ఫోటోలను అలా వాడుకున్నాడా అనేది తేలాల్సి ఉన్నదట. ఒకవేళ వారు నిజంగా ఆసుపత్రి భాగస్వాములైతే భారత్లో సర్జరీలు చేస్తున్నారా, అందుకు ఎంసీఐ లైసెన్స్ తీసుకున్నారా అనేవి ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్కు చెందిన వైద్యులను రప్పించి వారితో సర్జరీలు చేయిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నల్గొండ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్లో కూడా దాతలు స్వీకర్తలను తమిళనాడు కర్ణాటక మీదుగా శ్రీలంకకు తరలించి అక్కడ మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కూడా విదేశీ లింకులు ఉన్నట్లు కమిటీ భావిస్తున్నది. సర్జరీలు ఎక్కడ జరిగినాయి, అసలు ఈ సర్జరీ ఈడ జరిగిందా ఆడ జరిగిందా అనేది ఇంకా క్లారిటీ లేదు. కిడ్నీ మార్పిడికి 50 లక్షలట. అలకనంద కిడ్నీ రాకెట్ ముఠా మూత్రపిండాల మార్పిడికి అవసరార్థుల నుంచి 50 లక్షలు వసూలు చేస్తున్నదట. కిడ్నీలు విఫలమై దాతల కోసం వెతుకుతున్న ధనికులను గుర్తించేందుకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్ఎంపీ డాక్టర్లను ఏజెంట్లుగా నియమించుకున్నారట. స్వీకర్తల నుంచి అక్షరాల 1/2 కోటి వసూలు చేస్తున్న ఈ ముఠా దాతలకు మాత్రం 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆసుపత్రి యజమాని సుమంత్తో పాటు ఏజెంట్లు ఉన్నారు. ఆసుపత్రిలో దాడుల సమయంలో పరారైన వైద్యులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు రాచకొండ పోలీసులు 10 బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసిరట. ఏం కథ ఇది? ఈ అలకనంద అంటోడు గింతంత ఈ పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి దీని వెనకాల.